రైట్ ఫ్రెండ్స్, మనము ఈరోజు ఇండియన్ సొసైటీలో రిలీజియన్ అనే టాపిక్ని మనం పర్టికులర్గా టార్గెట్ చేయబోతున్నాం. రిలీజియన్కి సంబంధించి మీరు రిలీజియస్ పర్స్పెక్టివ్లో చదువుకుంటే ఉపయోగం లేదండి. మత కోణంలో చదవకూడదు. వీఆర్ స్టడింగ్ ఇండియన్ సొసైటీని చదువుతున్నాం కాబట్టి వాళ్ళు రిలీజియన్ అనే టాపిక్ మెన్షన్ చేశారని చెప్పి మనం బౌద్ధ మతము, దాని పుట్టుక, దాని ఫిలాసఫీ ఇవన్నీ చదువుకుంటూ వచ్చామంటే నో యూజ్. హిస్టారికల్ పర్స్పెక్టివ్‌లో చదువుకోకూడదు. లేదా రిలీజియస్ పర్స్పెక్టివ్‌లో చదువుకోకూడదు. వి మస్ట్ కన్‌ఫైన్ టు ది సోషలాజికల్ పర్స్పెక్టివ్. దీంట్లో ఉన్నటువంటి సోషల్ యాంగిల్ ఏమిటి? మతంలో ఉన్నటువంటి సామాజిక కోణం ఏమిటి? అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అది ఎనఫ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము రిలీజియన్‌లో పర్టిక్యులర్‌గా నేర్చుకోబోయేది ఏమి అంటే ముస్లిమ్స్‌ని ఈ సోషలాజికల్ పర్స్పెక్టివ్‌లో చదువుకోబోతున్నాం. దీనికోసం నేను బేస్ చేసుకున్నటువంటిది ఏమిటి అంటే, మీకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. ది సోషల్, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ స్టాటస్ ఆఫ్ ది ముస్లిం కమ్యూనిటీ అని చెప్పేసి ఒక రిపోర్ట్‌ని నేను బేస్ చేసుకున్నాను. ఈ పర్టిక్యులర్ క్లాస్ కోసం నేను. ఇది ఏమిటి ఈ రిపోర్ట్? ఏ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అంటే, రాజేంద్ర సచార్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్. 2006లో రాజేంద్ర సచార్, రాజేంద్ర సచార్ కమిటీ 2006లో దయచేసి మ్యూట్ చేసుకోవాలమ్మా. మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్ చేసుకుంటే అదర్స్‌కి డిస్టర్బెన్స్ ఉండదు. 2006లో రాజేంద్ర సచార్ కమిటీ ఒక రిపోర్ట్‌ని సబ్మిట్ చేయటం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఈ రిపోర్ట్‌లో ది సోషల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీని డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఈ పర్టిక్యులర్ రిపోర్ట్‌లోని పేజ్ నంబర్ 246కెళ్తే, పేజ్ నంబర్ 246 గనుక మీరు వెళ్ళినట్లయితే, వీళ్ళు ఎక్సలెంట్‌గా సోషలాజికల్ పర్స్పెక్టివ్ అనేది ఇవ్వటం జరిగింది. ముస్లిం కమ్యూనిటీ యొక్క సోషల్ పర్స్పెక్టివ్‌ని చాలా బాగా డిస్కస్ చేయడం జరిగింది. సో, మీరు ఇప్పుడున్న షార్ట్ టైమ్‌లో మీరు ఈ రిపోర్ట్ చదివి అర్థం చేసుకోవాలని నేను చెప్పను. నో వన్ కెన్ డూ థట్. నేనేం చేశాను అంటే నేను తీసేసుకున్నాను. ఈ రిపోర్ట్‌లో ఉన్నటువంటి సోషల్ పర్స్పెక్టివ్ ఏమిటి? రిలీజియన్‌ని, ముస్లిం లేదా ఇస్లాంని బిలీవ్ చేసే ముస్లిం కమ్యూనిటీలో ఉండేటటువంటి సోషలాజికల్ యాస్పెక్ట్ అనేది నేను తీసేసుకున్నాను. సో, యూ స్టిక్ ఆన్ టు దట్ అవర్ పీడీఎఫ్. మన పీడీఎఫ్ చదువుకుంటే మీకు సరిపోతుంది. స్పెషల్‌గా ఈ రిపోర్ట్ మీరు చదవాల్సిన అవసరము లేదు. ఇప్పుడున్న షార్ట్ టైమ్‌లో అసలు చేయనేకూడదు అది. సో, ఆ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని నేనిస్తున్నటువంటి పీడీఎఫ్ మీకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నానిప్పుడు. ఇది కనిపిస్తుందా అండి? పీడీఎఫ్ కనిపిస్తుందా? మన పీడీఎఫ్ కనిపిస్తుందండి. వన్ సెకండ్. యెస్ ఓకే. సార్. మన పీడీఎఫ్ విజిబుల్ కదా? కనిపిస్తుంది సార్. రైట్ అండి. నేను తీసేసుకున్నాను. యూ డోంట్ గో ఫర్ దట్ రిపోర్ట్. మీరు మళ్ళీ సెపరేట్‌గా చదువుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జామినేషన్ యాంగిల్‌కి తగ్గట్టుగా నేను ఆ రిపోర్ట్‌లోంచి తీసుకున్నటువంటి ఇష్యూ. సార్ ఎక్కడి నుంచో చెప్తున్నారు, ఏదేదో చెప్తున్నారని మీరు అనుకోకుండా, ఒక గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని, మీకు ఎగ్జామినేషన్‌కి అవసరమైన రీతిలో నేను ఇస్తున్నాను అని చెప్పే ఉద్దేశ్యంతో అది తీయటం జరిగిందనమాట. మీరు ఆ రిపోర్ట్‌లోని కొన్ని టర్మ్స్‌కి ఈ ఈ క్లాస్‌లో మీనింగ్స్ కూడా తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ వన్, ది కాస్ట్ అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అమాంగ్ ది ముస్లిమ్స్ అనే గ్రంథ రచయిత ఎవరు అని మీకు క్వెషన్ రావచ్చు. కాస్ట్ అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అమాంగ్ ముస్లిమ్స్ అని ఒక బుక్ వచ్చింది 1973లో. దీన్ని రచించింది అని మీకు ఎవరు అని అడగవచ్చు. ఎనీబడీ తెలుసా ఆన్సర్? దెన్ అస్రఫ్స్. అస్రఫ్స్ అంటే ఎవరు అని అడగొచ్చు. వెరీ సింపుల్ టర్మ్. అస్రఫ్స్ అంటే ఎవరు? ఎనీబడీ? దెన్ అజ్లాఫ్స్. అజ్లాఫ్స్ అంటే ఎవరు? అండ్ అగైన్ అష్రాఫ్లు అంటే ఇండియాలో పుట్టిన ముస్లిమ్స్. యెస్, ఎగ్జాక్ట్‌లీ. దెన్ అష్రాఫ్ అజ్జాల్స్. అష్రాఫ్లు అంటే అజ్జాల్ అంటే మా అజ్జాల్స్ అర్జాలు అంటే అర్జాల్స్ నేను వినలేదు సార్. దీస్ 3 టర్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు రిలీజియన్ అనే పర్టిక్యులర్ టాపిక్ చదువుతూ, ఇండియన్ సొసైటీకి సంబంధించిన రిలీజియన్ చదువుతూ, ఈ 3 టర్మ్స్‌కి మీనింగ్ తెలుసుకోకుండా ఇస్లాం అనే దాన్ని కంప్లీట్ చేస్తున్నారు అంటే, మీ ప్రిపరేషన్ రాంగ్ వేలో ఉందని అర్థం. దెన్ ఇన్ దట్ రిపోర్ట్ నేను చూయించిన రిపోర్ట్‌లోనే హంగల్స్, అరబీస్, మలబారీస్,
ముసలార్స్ అండ్ ఒస్సాన్స్ గురించి కూడా డిస్కస్ చేయటం జరిగింది. ఆ పర్టిక్యులర్ రిపోర్ట్‌లోనే ఏపీలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ యొక్క సోషలాజికల్ పర్స్పెక్టివ్‌ని కూడా డిస్కస్ చేయటం జరిగింది. సో, నేను చక్కగా దాంట్లోంచి తీసుకొని మీకు అవసరమైన రీతిలో పీడీఎఫ్ ప్రిపేర్ చేయడం జరిగింది. బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఇంతకు మించి మీకేం అవసరం ఉంటుంది? సో, లెట్ అస్ డ్రిల్ ఇంటు ద టాపిక్. ఇస్లాం వెరీ సింపుల్‌గా ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. అందరికీ తెలుసు క్రీస్తు శకం 6వ శతాబ్దంలో అరేబియా పెనిన్సులాలో ఉద్భవించింది. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది ఏకేశ్వరోపాసన మతం. క్వైట్ కాంట్రాస్ట్ టు ది హిందూ మతం కదా! హిందూ మతంలో పాలిథియిజం కనిపిస్తుంది. బట్ వెరాజ్ ఇస్లాంలో ఏకేశ్వరోపాసన. ఆ మాటకొస్తే క్రిస్టియానిటీలో కూడా కనిపించేది ఏకేశ్వరోపాసన. మోనోథియిజం అంటాం. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెప్పేసి చెప్తుంది ఇస్లాం మతం. దేవుడు ఎవరు అంటే అల్లా. ఖురాన్ ఒక్కటే పవిత్ర గ్రంథం. ఇస్లాంలో ఖురాన్ ఒక్కటే పవిత్ర గ్రంథం. వేరాజ్ మనం హిందూయిజంలో చూస్తే మనకు పవిత్ర గ్రంథము అనేది ఉండదు. చాలా మల్టిపుల్ గ్రంథాలుంటాయి. లైక్ భగవద్గీత ఎక్సెట్రా. ఖురాన్ బోధనల సారాంశాన్ని మొత్తాన్ని ఒక 5 పిల్లర్స్‌లో పెట్టేసేయొచ్చు. ఏమిటి ఆ 5 పిల్లర్స్ అంటే? ఒకటి, అల్లాహపై అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అల్లా ఒక్కడే దేవుడని విశ్వసించాలి. రోజుకు 5 సార్లు ప్రేయర్ చేయాలి. నమాజ్ చేయాలి. నిరుపేదలకు సహాయం చేయాలి. దాన్ని జకాత్ అని పిలుస్తున్నాం. నాలుగవదిగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉండాలి. అది నాలుగో పిల్లర్. వీలైతే మక్కా తీర్థయాత్రకు వెళ్లి రావాలి. అది ఐదో పిల్లర్. మొత్తం ఈ 5 పిల్లర్స్ ఖురాన్‌లో కనిపిస్తూ ఉంటాయి. పై బోధనలు గనుక అనుసరిస్తే, ఈ 5 పిల్లర్స్‌ని గనుక పాటిస్తే, ముస్లిమ్స్ వాళ్ళ అభిరుచులు మరియు కోరికలపై విజయం సాధించేసి స్వర్గంలో స్థానాన్ని పొందగలరు అనేది ఇస్లాం విశ్వాసం. ఇంతకీ ఇస్లాం అంటే ఏమిటి? ఇస్లాం మతం అంటుంటాం కదా! అంటే భగవంతునికి సంపూర్ణమైన సమర్పణ అని అర్థం ఇస్లాము అంటే. 2 ప్రధాన విభాగాలున్నాయని మనందరికీ తెలుసు. సున్నీలు, షియాలు. సున్నీలేమంటారు అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క వారసత్వం అబూబకర్‌కు, అతని వారసత్వులకు చెందుతుందని భావిస్తారు. మనందరికీ తెలుసు. దెన్ షియాలేమంటారు? మహమ్మద్ ప్రవక్త యొక్క వారసత్వం ఈయన అల్లుడైనటువంటి అలీకి చెందుతుందని భావిస్తారు. అది మనకు తెలుసు. పురాతన భారతదేశంలో ఇప్పుడు స్టార్ట్ అయింది మీకు సోషల్ పర్స్పెక్టివ్. ఇక్కడి నుంచి ఇంపార్టెంట్. మనకి హిందూ మతం ఉంది ఇండియాలో. హిందూ మతానికి కేంద్రం ఏమిటి? వాట్ ఈస్ ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ హిందూయిజం అంటే క్యాస్ట్ సిస్టమ్. హిందూ మతంలో కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థ అనేది ఇస్లాం మతం మీద ప్రభావాన్ని చూయించింది. ఇస్లాం మతం మీద ప్రభావాన్ని చూయించింది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒక ఫేమస్ సోషియాలజిస్ట్ ఉన్నాడు. ఆయన పేరు అహ్మద్ ఇంతియాజ్ అహ్మద్. ఇంతియాజ్ అహ్మద్ అని గుర్తుపెట్టుకోండి. ఈయన ఒక బుక్ రాసారు 1973లో 'కాస్ట్ అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అమాంగ్ ముస్లిమ్స్' అని ఒక బుక్ రాయటం జరిగింది. ఈ బుక్‌లో ఏమంటారు ఒకసారి చూడండి. స్పష్టంగా ఇస్లాంలో కూడా, ముస్లింలలో కూడా కులం ఉంది అని వాదించారు. అంటే హిందూ మతానికి సెంట్రల్ అయినటువంటి కాస్ట్ సిస్టమ్ అనేది ఇస్లాంలోకి వ్యాపించింది. ఒరిజినల్ ఇస్లాంలో, అరేబియాలో ఉన్నటువంటి ఇస్లాంలో కుల వ్యవస్థ అనేది లేదు. కానీ ఇండియాకు ఇస్లాం మతం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతం యొక్క ప్రభావం వల్ల ఇస్లాం మతంలోకి కూడా కుల వ్యవస్థ వ్యాపించింది. లేదా ముస్లింలకి కుల వ్యవస్థ అనేది వచ్చేసింది. కుల వ్యవస్థ ఉంది అని స్పష్టంగా చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఇంతియాజ్ అహ్మద్. తన బుక్ 'కాస్ట్ అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అమాంగ్ ముస్లిమ్స్' అనే బుక్‌లో ఆయన స్పష్టంగా కులం ఉంది అని భావిస్తున్నారు. ఎంఎన్ శ్రీనివాస్ కూడా వృత్తుల విషయంలో వృత్తుల్ని బేస్ చేసుకొని అంటే ఇస్లాంలో వివిధ వృత్తులు ఆచరించే వాళ్ళున్నారు. హిందూ మతంలో కూడా వివిధ రకాల వృత్తులను ఆచరించే ఉన్నారు. ఈ వృత్తులు వారసత్వంగా వ్యాపిస్తూ ఉంటాయి. సో, వృత్తులను బేస్ చేసుకొని ఇస్లాంను హిందూ మతంతో పోల్చవచ్చని ఎంఎన్ శ్రీనివాస్ కూడా చెప్తున్నారు. అయితే, అయితే హిందూ మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంటుందని మనం స్పష్టంగా చెప్పుకున్నాం. ది సెంట్రల్ యాస్పెక్ట్, ది కోర్ యాస్పెక్ట్ ఆఫ్ హిందూ కాస్ట్ సిస్టమ్ ఈస్ థాట్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ కాన్సెప్ట్. కొన్ని వృత్తులు ప్యూర్ అని, కొన్ని వృత్తులు ఇంప్యూర్ అని చెప్పేసి అనుకున్నాం. దాన్ని బట్టే మా మా మానవులకి
సోషల్ స్టేటస్ అనేది డివైడ్ అయింది. కానీ ముస్లింలకు కూడా కుల వ్యవస్థ వ్యాపించినప్పటికిని ఇక్కడ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ లేదు అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. దెన్ భారతదేశంలోని ముస్లింల సామాజిక నిర్మాణం. ది సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సోషల్ స్ట్రక్చర్ అమాంగ్ ఇండియన్ ముస్లిమ్స్. Source is taken from Sachar Committee report, page number 243. సో, ఇందులో కరెక్ట్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇండియాలో జరిగినటువంటి ఈ సోషలాజికల్ స్టడీస్ ప్రకారము ముస్లింలలో కూడా సోషల్ స్ట్రాటిఫికేషన్ కనిపిస్తుంది. దట్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈస్ బేస్డ్ ఆన్ డిసెంట్. ఒక వారసత్వం లేదా సంతతి ఆధారంగా సామాజిక స్థిరీకరణ కనిపిస్తుంది. అంటే తరతరాలుగా ఇంకా వాళ్ళు అదే వ్యవస్థలో ఉంటారు. తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి వాళ్ళ కొడుక్కి అలా, అలా, అలా ఒక సోషల్ స్టేటస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంది. లేయర్స్‌గా డివైడ్ ఉన్నారు ముస్లిమ్స్ కూడా. డిసెంట్ బేస్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటున్నాం. హిందువులలో ఉన్నట్టు సేమ్ భారతీయ ముస్లింలలో కూడా కుల వ్యవస్థ అనేది కనిపిస్తుంది. హైరార్కీ, హిందూ మతంలో హైరార్కీ ఉంది కదా! కాస్ట్ సిస్టమ్‌లో హైరార్కీ ఉంది. సేమ్ అలాంటి హైరార్కీ ముస్లింలలో కూడా కనిపిస్తుంది. ఎండోగామి కూడా కనిపిస్తుంది ముస్లింలలో కూడా. అండ్ వంశపారంపర్య వృత్తి అనేవి కూడా భారతీయ ముస్లింలో ఉన్నట్టు సోషలాజికల్ స్టడీస్ నిరూపిస్తున్నాయని మనకు సచార్ కమిటీ రిపోర్ట్‌లో రాయటం జరిగింది. సచార్ కమిటీ రిపోర్ట్‌లోనే ఇండియాలో సెన్సస్ జరిగింది. ఎప్పుడు 1901లో సెన్సస్ జరిగింది. 1901 సెన్సస్ ప్రకారము ముస్లింలలో మొత్తం 133 సామాజిక సమూహాలున్నాయట. యు సీ సో థట్ యూ కెన్ ఐడెంటిఫై ది డైవర్సిటీ. 133 సోషల్ గ్రూప్స్ ఉన్నాయట. అకార్డింగ్ టు 1901 సెన్సస్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇట్లాంటివి అడగొచ్చు. దెన్ సచార్ కమిటీ ఏమంటుంది అంటే భారతదేశంలోని ప్రస్తుత ముస్లిం సమాజంలో 4 ప్రధాన సమూహాలు కనిపిస్తాయని రాశారు. ఏమిటి ఆ 4 సమూహాలు అంటే, ఒకటి అరేబియా, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి విదేశీ మూలాలున్న ముస్లింలండి. ఫస్ట్ కేటగరీ. ఫస్ట్ గ్రూప్ అది. దెన్ ఇస్లాంలోకి మారిన అగ్రవర్ణ హిందువులు. అగ్రవర్ణ హిందువులు సెకండ్ కేటగరీ. థర్డ్ వన్ ఇస్లాంలోకి మారినటువంటి మిడిల్ క్యాస్ట్ మధ్య రకమైన కులస్తులు. వీరి వృత్తులు ప్యూరే అట. ఫోర్త్ కేటగరీ ఒకప్పుడు, ఇప్పుడు అంటరానితనం లేదుగా. ఒకప్పుడు. ఇప్పుడు అంటరానితనం, అస్పృశ్యత అనేది అవర్ కాన్స్టిట్యూషన్ బ్యాన్డ్ కదా! ఒకప్పటి అంటరాని కులాల నుంచి ఇస్లాంలోకి మారిన వారు అనే 4 గ్రూప్స్ మనకి భారతీయ సమాజంలో, ముస్లిం సమాజంలో కనిపిస్తాయని సచార్ కమిటీ రాసింది. ఈ అంటరాని కులాలు, ఇస్లాంలోకి మారిన అంటరాని కులాలు కొన్ని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సపోజ్ భంగి అనేవారు స్కావెంజర్స్‌గా ఉంటారట ముస్లిం కమ్యూనిటీలో. మెహతార్ అనేవాళ్ళు స్వీపర్స్‌గా ఉంటారు. చమర్స్ అనేవాళ్ళు టానర్స్‌గా ఉంటారు. డోమ్ ఎట్సెట్రా అని ఆ రిపోర్ట్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ 4 సమూహాలను ఏం చేశారు? ఏం చేయొచ్చు అని ఆ రిపోర్ట్‌లో రాయడం జరిగింది అంటే, అస్రఫ్‌లు గాను, అజ్లఫ్‌లు గాను అనే 2 మెయిన్ గ్రూప్స్‌గా డివైడ్ చేయొచ్చు అంటారాయన. ఒకటి విదేశీ మూలాలున్న ముస్లిమ్స్ అండి. డైరెక్ట్‌గా విదేశీ మూలాలుంటాయి వాళ్ళకి. వాళ్ళ ఫాదర్, మదర్ సైడ్ నుంచి విదేశీ మూలాలుంటాయి. అరేబియా, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి విదేశీ మూలాలున్న ముస్లిమ్స్ ఫస్ట్ కేటగరీ. మన ఇండియన్ ముస్లిం సమాజంలో కనిపించేవి. రెండోది ఇస్లాంలోకి మారిన అగ్రవర్ణ హిందువులు. ఇస్లాం మతం వచ్చింది. వచ్చిన వెంటనే ఇక్కడున్నటువంటి కొంతమంది అగ్రవర్ణ హిందువులు ఇస్లాం మతంలోకి మారారు. మూడోది మధ్య రకమైన కులస్తులు. అగ్రవర్ణ కులస్తులు కాదు. ఇస్లాంలోకి మారిన మధ్య రకమైన కులస్తులు. నాలుగో కేటగరీ ఏమిటి? ఇస్లాంలోకి మారినటువంటి అంటరాని కులాల వారు. వీళ్ళని 2 బ్రాడ్ కేటగరీస్‌గా వర్గీకరించవచ్చని రిపోర్ట్‌లో రాయడం జరిగింది. అస్రాఫ్ అండ్ అజ్లాఫ్ అనే 2 బ్రాడ్ కేటగరీస్‌గా డివైడ్ చేయొచ్చు. అస్రాఫ్‌లో ఎవరుంటారు సార్ అంటే, ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా! విదేశీ మూలాలున్న ముస్లింలు ప్లస్ ఇస్లాంలోకి మారిన ఉన్నత కులాల హిందువులను కలిపి అస్రఫ్ ఉంటారు. ఇది అడుగుతారు మీకు. అస్రఫ్ అంటే ఎవరు? విదేశీ మూలాలు ఉన్న హిందువులు ప్లస్ ఇస్లాంలోకి మారిన ఉన్నత కులాల హిందువులు. అంటే పైన చెప్పిన 4 గ్రూప్‌లో ఫస్ట్ 2 గ్రూప్స్‌ని అస్రఫ్‌లు అంటారు. అజ్లఫ్‌లు అంటే ఎవరు? ఇస్లాంలోకి మారిన తక్కువ కులాల హిందువులు.
అంటే మిగతా 2. ఓకేనా? సపోజ్ చూడండి. బీహార్ పోండి మీరు, యూపీ పోండి, లేకపోతే బెంగాల్‌కెళ్ళండి. ఇక్కడ సయ్యద్‌లు, షేక్‌లు, మొఘల్స్ అండ్ పఠాన్లు కనిపిస్తారు. వీళ్ళెవరంటే వీళ్ళు అస్రాఫ్స్. అంటే విదేశీ మూలాలు ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, లేకపోతే ఇస్లాంలోకి మారిన అగ్రవర్ణ హిందువులు కావచ్చు. సయ్యద్‌లు, షేక్‌లు, మొఘల్స్ అండ్ పఠాన్స్ అంటే. లేదు. కొన్ని వేరే వేరే వృత్తులను అవలంబిస్తున్నటువంటి ముస్లిమ్స్ కూడా ఉంటారు. వడ్రంగి కళాకారులు గాను, చిత్రకారులు గాను, చర్మకారులు గాను, పాల వ్యాపారులు గాను ఉండేటటువంటి ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళందరూ మధ్య కులస్తులు కావచ్చు, లేదా అంటరాని కులాల వారుగా ఉండి ఇస్లాంలోకి మారిన వారు కావచ్చు. వాళ్ళని అజ్లాఫ్స్ అని పిలుస్తారు. సో, యూ ప్లీజ్ రిమెంబర్ ది డిఫరెన్స్ బిట్వీన్ అస్రఫ్స్ అండ్ అజ్లఫ్స్. ఇది అడుగుతారని నేను అనుకుంటున్నాను. దెన్ ఈ 1901 సెన్సస్‌లోనే ముస్లింలలో అర్జల్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అస్రాఫ్, అజ్లఫ్ అండ్ అర్జల్ అనే మూడో వర్గం ఉనికి కూడా నమోదు చేసిందట 1901 సెన్సస్. ఎవరు ఈ అర్జల్స్ అంటే అతి తక్కువ కులాలకి చెందిన ముస్లింల సమూహం. అంటే స్పెషల్ కేటగరీ తీసుకొచ్చింది 1901 సెన్సస్. అర్జల్ అని పిలువబడే ఇంకొక వర్గాన్ని నమోదు చేసింది. అర్జల్స్ అంటే ఏం లేదు. అతి తక్కువ అంటే లైక్ అస్పృశ్యులుగా ఒకప్పుడు అస్పృశ్యులుగా గుర్తించబడినటువంటి వారు ముస్లింలోకి మారినటువంటి వర్గం అన్నమాట. ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి అస్పృశ్య వర్గాన్ని అర్జల్స్ అంటారు అని చెప్పేసి 1901 సెన్సస్ చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఫ్రెండ్స్. సో, యూ ప్లీజ్ రిమెంబర్ అస్రఫ్, అల్జఫ్ అజ్లఫ్ అండ్ అర్జల్. ఈ 3 టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపోర్ట్‌లోనే ఫ్రెండ్స్ మనకి కేరళలో ఉన్నటువంటి ముస్లింలను మోప్లాలు అంటాం. ఈ మోప్లాల గురించి రాయడం జరిగింది. కేరళలో ఉన్నటువంటి ముస్లిమ్స్‌ని ఏం చేశారు అంటే మోప్లాస్‌ని సంగలాస్, అరబీస్, మలబారీస్, కోసలార్స్ అండ్ ఒస్సాన్స్ అనే వర్గాలుగా విభజించారట. కేరళలో ఉండే మోప్లాలు అనే ముస్లింలు ఎన్ని కేటగిరీలుగా ఉన్నారు? తంగలాస్, అరబీస్, మలబరీస్, పూసర్లాస్ అండ్ ఒస్సాన్స్‌గా ఉన్నారు. మీకు సింపుల్‌గా అడుగుతారు. ఏదో ఒక టర్మ్ పట్టుకొని ఎవరు, ఎక్కడ ఉండే ముస్లిమ్స్ అంటారు. కేరళలోనే ఉండేటువంటి మోప్లాలో అనబడే ముస్లిమ్స్‌లో కనబడేటటువంటి వర్గాలివి. ఎవరు తంగలాస్ అంటే ఇది సరే ఇది ఈ టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. కొంచెం గుర్తుపెట్టుకోండి. ట్రై టు రిమెంబర్ సమ్. తంగలాస్ అంటే ఎవరు అంటే ప్రవక్త కుమార్తె. మహమ్మద్ ప్రవక్త ఉన్నారు కదా! మహమ్మద్ ప్రవక్త కుమార్తె ఫాతిమా సంతతికి చెందిన వారిని తంగల్స్ అంటారట. ఈ కేరళ ముస్లిం సమాజంలో వీరిది అత్యున్నత హోదా తంగలాస్. ఇట్లా గూడా అడగొచ్చు. కేరళలో అత్యున్నత హోదాను అనుభవిస్తున్న ముస్లిం వర్గాన్ని గుర్తించండి అనొచ్చు. తంగల్స్. మహమ్మద్ ప్రవక్త కుమార్తె అయినటువంటి ఫాతిమా సంతతికి చెందినవారట. తంగల్స్ తర్వాత స్థానంలో అరబీస్ ఉన్నారు. అరబీస్. వీరెవరంటే అరబ్ పురుషులు ఇక్కడికొస్తారు కదా! ఈ అరబ్ పురుషులు ఇక్కడికొచ్చిన తర్వాత స్థానిక మహిళలను వివాహం చేసుకున్న ఫలితంగా వారికి కలిగినటువంటి సంతానం అన్నమాట. అరబీస్ అనేవాళ్ళు. వీళ్ళకి అరబ్ వారసత్వం ఉన్నట్టే. ఎందుకంటే తండ్రి అరబ్ వ్యక్తి కదా! అందుకని వారసత్వం అరబీస్ అనేవాళ్ళు అరబ్ వారసత్వాన్ని కలిగిన వాళ్ళుగా ట్రీట్ చేస్తారు. అరబీస్ తర్వాత స్థానంలో మలబారీస్ ఉన్నారు. మలబారీస్. వీళ్ళెవరు అంటే ఇక్కడ ఇక లోకల్స్ వివాహం చేసుకోవటం మూలంగా వచ్చినటువంటి వారు. వీళ్ళు మాతృవంశ సంతతి మాట్రిలినియల్ డిసెంట్‌ని ఫాలో అవుతారు. ఇక పూసలార్స్ అంటే ఎవరు అంటే ఇస్లాంను స్వీకరించినటువంటి కేరళలో ఉన్న హిందూ మత్స్యకారులను పూసలార్స్ అని పిలుస్తారు. వీళ్ళకి చాలా తక్కువ స్టేటస్ ఉంది. ఇంకా వస్సాన్స్ అనేవాళ్ళు లోవర్ స్ట్రాటాలో ఉండేటటువంటి కేరళ ముస్లిం కేరళ ముస్లింలనమాట. వెరీ లోవర్ స్ట్రాటాలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ వృత్తి కారణంగా వీళ్ళు అత్యల్ప స్థానంలో ఉన్నారు. సో, కేరళలో ఉన్నటువంటి మోపులాలలో హైయెస్ట్ పొజిషన్ అనుభవించేవారు తంగల్స్, లోవెస్ట్ పొజిషన్ అనుసరించేవారు ఒసాన్స్. మధ్యలో అరబీస్ ఉన్నారు, మలబారీస్ ఉన్నారు, సలార్స్ ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోండి. యూ ప్లీజ్ రిమెంబర్ ద టర్మ్స్ ప్రాపర్‌లీ. దెన్ ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్స్‌ని కూడా ఈ రిపోర్ట్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ముస్లిం సమాజం గురించి కూడా ఈ సచార్ కమిటీ రిపోర్ట్‌లో మెన్షన్ చేయడం జరిగింది.
ఏపీలో 1987లో ఒక ఫీల్డ్ లెవెల్ అధ్యయనం జరిగిందంట. ఈ ఫీల్డ్ లెవెల్ అధ్యయనంలో ఏం జరిగింది? ఏం తెలిసింది అంటే ముస్లింలలో క్రమానుగతంగా ఏర్పాటు చేయబడిన అంటే హైరార్కీని మెయింటైన్ చేసే ఎండోగామ సమూహాలు కనుగొనబడ్డాయి అని ఆ రిపోర్ట్‌లో డైరెక్ట్‌గా రాయటం జరిగింది. సో, 1987లో ఒక ఫీల్డ్ లెవెల్ అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లింలలో హైరార్కీని మెయింటైన్ చేసేటటువంటి ఎండోగామస్ సమూహాలు గుర్తింపబడ్డాయి అట. హైరార్కీ అంటున్నాం కదా! ఈ హైరార్కీలో ఎవరుంటారు అంటే విదేశీ సంతతికి చెందిన సయ్యద్‌లు, షేక్‌లు, పఠాన్‌లు మరియు లబ్బాయిలు ఉంటారట. లబ్బాయి అంటే ఏమిటి అంటే స్థానిక స్త్రీలను వివాహమాడిన అరబ్ వ్యాపారుల వారసులను లబ్బాయిలు అంటారట. ఏపీలో ఉన్నారని రాశారు. యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ టర్మ్. ఇది ఎక్కువ మందికి తెలీదు. మీకు ఇంగ్లీష్‌లో కూడా టర్మ్స్ పైనున్నాయి. చూసుకోవచ్చు. చక్కగా పీడీఎఫ్ చదువుకోవచ్చు. స్థానిక స్త్రీలను వివాహమాడిన అరబ్ వ్యాపారుల వారసులకి లబ్బాయిలు అని పేరు. సో, ఇది అండి. వీళ్ళందరూ హైరార్కీలో అగ్రభాగంలో ఉన్నారు. అత్యల్ప స్థాయిలో కాస్త ఇంప్యూర్ ప్రొఫెషన్స్‌ని అంటే అఫీషియల్‌గా ఇస్లాం మతం ప్యూర్, ఇంప్యూర్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయలా. ఫస్టే చెప్పాను. కానీ చూస్తే కాస్త డెప్త్‌గా చూసి ఫీల్డ్ లెవెల్‌లో గమనిస్తే కాస్త తక్కువ స్థాయి వృత్తులను ఆచరించే ముస్లిం సమూహాలు అత్యల్ప స్థాయిలో ఉన్నాయి. సపోజ్ కాటన్ క్లీనర్‌గా ఉండేటటువంటి దూదేకులు, బార్బర్స్ హజామ్‌లు, ఫకీర్ బుద్బుడ్‌కి అనే ముస్లింలు వీళ్ళందరూ కూడా అత్యల్ప స్థానంలో ఉన్నట్టుగా సచార్ కమిటీ రిపోర్ట్‌లో చెప్పడం జరిగింది. అయితే ది వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వాస్ పాయింటెడ్ ఔట్ బై ది సచార్ కమిటీ ఈస్ థట్ చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి. ఇంతవరకు ఏపీ వరకండి. ఇది అనదర్ థింగ్. ఇప్పుడు అస్రాఫుల గురించి చదువుకున్నాం. అస్రాఫేతరులు అజ్లాఫ్‌ల గురించి చదువుకున్నాం. ఇంకా అర్జాన్‌ల గురించి కూడా చదువుకున్నాం. అర్జాన్స్ అయితే ఇస్లాం మతంలోకి మారినటువంటి అస్పృశ్యులు కదా! హిందూ మతంలో అస్పృశ్యులుగా ఉన్న వారిని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము ఎవరిగా గుర్తించారంటే షెడ్యూల్డ్ కాస్ట్‌లుగా గుర్తించడం జరిగింది. కానీ హిందూ మతంలో అస్పృశ్యులుగా ఉండి ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి అస్రఫేతరులు అంటే అర్జాన్స్ కానివ్వండి, అజ్లాఫ్‌లు కానివ్వండి, ఓబీసీలుగా గుర్తుపడి ఉన్నారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. విచ్ వాస్ పాయింటెడ్ ఔట్ బై సచార్ కమిటీ ఇన్ 2006. అస్రఫేతరులకు ఓబీసీలుగా గుర్తింపబడుతున్నారు. వీరంతా కూడా దిగువ కులాల హిందువులు. హిందూ సమాజంలో అస్పృశ్యులుగా గుర్తింపబడి, ఇస్లాం మతంలోకి మారిన కులాలను భారత ప్రభుత్వం ఓబీసీలుగా గుర్తిస్తుంది. కానీ హిందూ సమాజంలో ఎస్సీలుగా గుర్తింపు వచ్చింది అని సచార్ కమిటీలో స్పష్టంగా మెన్షన్ చేయటం జరిగింది. మొత్తంగా ముస్లింలు 3 వర్గాలను గుర్తించవచ్చు అని ఫైనల్‌గా కంక్లూడ్ చేయడం జరిగింది. ఎలాంటి సోషల్ డిసబిలిటీస్ లేనటువంటి అంటే సామాజికంగా వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ లేనటువంటి అస్రాఫులు అనేవాళ్ళు మొదటివారు. వీరు హయ్యర్ సోషల్ స్టేటస్‌ని పొందుతున్నారు ముస్లిం సమాజంలో. హిందూ ఓబీసీలు ఉన్నారు కదా! వాళ్ళకి సమానమైనటువంటి అజ్లఫ్స్ ఉన్నారు. అజ్లఫ్స్ ఆర్ ఈక్వల్ టు ఓబీసీస్ అమంగ్ హిందూ కమ్యూనిటీ. ఇక హిందూ, ఎస్సీలకు సమానమైన వారైనప్పటికినీ ఓబీసీలుగా గుర్తింపబడుతున్నటువంటి అర్జన్‌లు ముస్లిం సమాజంలో ఉన్నారు అని ప్రచార కమిటీలో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సోషలాజికల్ పర్స్పెక్టివ్. హ్మ్. ఈ పీడీఎఫ్‌కు స్టిక్ ఆన్ అయ్యి ఈ పర్టిక్యులర్ టాపిక్‌ని కంప్లీట్ చేసుకోండి. చక్కగా విన్నారు ఒకసారి. వెంటనే పీడీఎఫ్‌ని ప్రింట్ ఔట్ తీసేసుకొని ఒకసారి చదువుకోండి. వెంటనే చదువుకుంటం మూలంగా మీకు ఎక్కువ కాలం గుర్తుంటుందనమాట. ఇక్కడ బ్యూటీ ఏమిటి అంటే మనం ఏదైతే చెప్తున్నామో దాన్నే మీరు మళ్ళీ చదువుకునే ఫెసిలిటీ ఉంది. నేనిప్పుడు ఒకటి చెప్తానండి. ఎక్సలెంట్‌గా చెప్తాను. బాగా అర్థమవుతుంది. కానీ ప్రాబ్లమ్ ఏమిటంటే హ్యూమన్ మెమరీ ఎక్కువ కాలం ఉండదు. మహా అంటే బాగా మీరు విన్నారనుకోండి ఒక 1 వీక్ మహా ఇంకా మీకు మెమరీ బాగుంటే 2 వీక్స్ గుర్తుంటుంది. తర్వాత గుర్తుండదు. కానీ మనం చెప్పిందే ఇక్కడ మీరు వింటున్నారు. మళ్ళీ మీ దగ్గర పీడీఎఫ్ ఫార్మాట్‌లో కూడా ఉంటుంది అంటే, మీరు మళ్ళీ మళ్ళీ చదువుకుంటే ఒకసారి చూస్తే విన్నది వెంటనే చదువుకున్నట్లయితే ఇంక మర్చిపోరు. మీకు రివిజన్ కూడా ఈజీ అవుతుందనమాట. సో, ప్రింట్ ఔట్స్ తీసుకోండి. మీకు ప్రింట్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చింది అందుకే. మొబైల్‌లో చూడటం అనేది కష్టంగా ఉంటుంది.
అంతగా మనం గ్రాస్ప్ చేయలేదు బ్రెయిన్. మీకు ప్రింట్ ఆప్షన్ ఇచ్చింది కూడా అందుకే. ప్రింట్ తీసుకొని చక్కగా ప్రింట్ ఔట్స్ గురించి ఖర్చు గురించి ఆలోచించొద్దు. తీసుకోండి, చక్కగా చదువుకోండి. ఇక నేను బౌద్ధ మతం గురించి చెప్పట్లేదు. ఎందుకు అంటే, నేను బౌద్ధ మతం గురించి ఇండియన్ హిస్టరీ క్లాసుల్లో ఎక్సలెంట్‌గా చెప్పాను. వాటిలో ఉన్నటువంటి సోషల్ పర్స్పెక్టివ్స్ కూడా చెప్పాము అప్పట్లో. మన మెటీరియల్‌లో ఒకసారి మీరు చూడండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మెటీరియల్. బౌద్ధ మతము, జైన మతము వాటిలో ఉన్నటువంటి ఫిలాసఫీస్ ఎక్సలెంట్‌గా చెప్పాం. ఎక్కడ మీకు మార్కెట్‌లో ఎక్కడ దొరకదు. చాలా టైం వెచ్చించి తీసుకున్నటువంటి కంటెంట్ మీకు ఇండియన్ హిస్టరీ పీడీఎఫ్‌లో పెట్టడం జరిగింది. ఒక సిక్ మతం గురించి రాబోయే ఇండియన్ హిస్టరీలో సిక్కిజం గురించి చెప్పలేదు. అక్కడ ఇండియన్ హిస్టరీలో కంప్లీట్ చేస్తాను. సో, రిలిజియన్ వరకి నేను ఇంతటితో ఆపేస్తాను. ఫర్దర్‌గా రిలిజియన్ మీద చెప్పము. క్రిస్టియానిటీకి సంబంధించి మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ చెప్పేటప్పుడు చెప్పుకుంటాం. ఓకేనా? సో, విత్ దిస్ రిలిజియన్ కంప్లీట్ అయినట్టుగా నేను ట్రీట్ చేస్తున్నాను. మీకు ఈ పీడీఎఫ్ క్లాస్ ఇప్పుడు అప్‌లోడ్ చేసేస్తాను. మళ్ళీ మీరు ప్రింట్ ఔట్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. రేపు మనం ఉమెన్ గురించి స్టార్ట్ చేస్తామండి. ఉమెన్ గురించి చెప్పుకున్నట్లయితే మనం ఉమెన్ అనేది కాస్త లెంతీ టాపిక్ అది. సోషలాజికల్ పర్స్‌పెక్టివ్‌లో చదువుకోవాలి అంటే ఉమెన్ అనేదాన్ని చాలా లెంతీగా చదువుకోవాల్సొస్తుంది. నాకు తెలిసి అది ఒక 3 డేస్ పడుతుండొచ్చు. 3 డేస్‌లో ఉమెన్ కంప్లీట్ చేస్తాను. దెన్ మనం యూనిట్ 2 మనకు పెద్దగా టైం తీసుకోదు. యూనిట్ 3 కూడా మనకు యూనిట్ 3లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ. బట్ వెరీ లూసిడ్ టాపిక్స్. బట్ మీకు కోర్ ఏరియా ఎక్కడంటే యూనిట్ 1 కాస్త సోషల్ కాన్సెప్ట్స్ ఎక్కువ. సోషలాజికల్ కాన్సెప్ట్స్ ఎక్కువ. అందుకని టైం తీసుకుంటుంది. యూనిట్ 1లో కూడా కొన్ని మనకున్నాయి. వివాహము, బంధుత్వము, ఫ్యామిలీస్‌లో ఈ రిలిజియన్స్ పరంగా చెప్పాల్సిన కొంచెం టాపిక్స్ ఉన్నాయి. ఎనీహౌ ఫ్రెండ్స్ మీకు బై 10థ్ ఆఫ్ జనవరి మీకు సోషియాలజీ ఈ ఇండియన్ సొసైటీ అనేది కంప్లీట్ అవుతుంది. బై 10థ్ ఆఫ్ జనవరి. ఆఫ్టర్ థాట్ మీకు 5థ్ లోపల నేను మీరు చదవాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ ఇచ్చేస్తాను. టాపిక్స్ ఇచ్చేస్తాను. మీరు చదవాల్సిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నేనిస్తాను. అరౌండ్ 1500 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఇచ్చేస్తాను. మీరు వాటిని ఎక్కడి నుంచైనా చదువుకోండి. నా మెటీరియల్ కూడా ఇస్తాను. బట్ మీకు ప్లీజ్ రెఫర్ వాటెవర్ యూ హావ్. మీ దగ్గర ఉన్నటువంటి అంశాలు నేనిచ్చే టాపిక్‌ని పర్టిక్యులర్‌గా మీరక్కడ చదువుకోవాల్సి ఉంటుందనమాట. ఇన్ జియోగ్రఫీ ఇమ్మీడియేట్‌గా ఇది అయిపోయిన 10థ్ లోపల ఇండియన్ సొసైటీ అంటున్నాం కదా! ఇమ్మీడియేట్‌గా మీకు జియోగ్రఫీ స్టార్ట్ చేస్తాను. సో, మెంటల్ ఎబిలిటీ ఒకటి మీరు అక్కడ ఇక్కడ చూసి మీరు తీసుకోవాల్సుంటుంది. కొంచెం ప్లాన్ చేసుకోండి. ప్రిలిమ్స్ క్రాక్ చేయడము అనేది ఇట్స్ ఈజీ థింగ్. ఐ థింక్ 1:50 ఈస్ ది రేషియో ఐ థింక్. కొంచెం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. మెయిన్స్ మనం ఇంతకంటే ఇంకా ఎక్కువగా చెప్పుకుందాం. హ్మ్. సో, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళే ఏమైనా మాట్లాడొచ్చండి. అన్‌మ్యూట్ చేస్తాను. ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడంలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు మీరు డిస్కస్ చేయొచ్చు. నేను అన్‌మ్యూట్ చేస్తానిప్పుడు. ఒక్క సెకండ్. గివ్ మీ 1 సెకండ్. మాట్లాడొచ్చండి. Yeah, hi sir. Sir, hello. Narasimha Rao. Hello, sir.